స్త్రీ శక్తి లేకపోతే మన రాష్ట్రానికే శక్తి లేనట్టే. స్త్రీ శక్తి అనేది అంత ముఖ్యం, అదొక మహాశక్తి. మహిళలను ఎప్పుడు గౌరవించేది, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే కుటుంబం మా కుటుంబం. మీ అందరికీ తెలిసిందే, మీ అందరి అన్నగారు ఎన్టీ రామారావు గారు, మా తాతగారు స్త్రీల కోసం ఎంతో చేయటం జరిగింది. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మన భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయ స్థాపించింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మహిళలు కూడా పాలిటిక్స్లో అంటే రాజకీయాల్లో భాగం తీసుకోవాలని, వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకోవాలని మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారే. మహిళల సాధికారత సంక్షేమం మీద అంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మన డ్వాక్రా సంఘాలు. అంత పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాలు స్థాపించింది మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారే. అదే కాకుండా యువతులకు మంచి ఆపర్చునిటీస్ దొరకాలని, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎంతోమంది మహిళలు ఇంజనీరింగ్ చేసి మెడికల్ డిగ్రీ చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు, వాళ్ళు ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు చాలా గర్వంగా చాలా గౌరవపూర్వకంగా ఉండగలుగుతున్నారు. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా దీపం పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షలాది మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మన మంగళగిరిలో చూసుకుంటే నారా లోకేష్ గారు శ్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలకు ఎంతో చేయటం జరిగింది.